अस्सलाम वालेकुम। चॉइस न्यूज खुसूसी रिपोर्ट में आपका खैर मकदम। आप हैं एडिटर इन चीफ चॉइस न्यूज मोहम्मद महमूद अजहर के साथ। पेश खिदमत है ये खुसूसी रिपोर्ट। ఆలోచనాత్మక పథకాలు ఆచరణాత్మకం కావాలి అంటే ఆర్థికంగా కూడా ఇటు ప్రభుత్వ అటు ప్రజలు చేయి కలిపి నడవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం కోసం వారిని ఆహ్వానిస్తున్నాను. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఫ్లోర్ లీడర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి చేసినటువంటి అక్బరుద్దీన్ గారికి, కోనంనేని సాంబశివరావు గారికి, నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ విప్పులకి, అట్లాగే కార్పొరేషన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఎస్సీ బీసీ మైనార్టీ ట్రైబల్ కార్పొరేషన్స్ అధ్యక్షులందరికీ, శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, వారికి కూడా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలతో ఎన్నుకున్నటువంటి రాష్ట్ర యువత కోసం ధన్యవాదాలు సార్. తెలంగాణ యువత కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతోంది రాజీవ్ యువ వికాసం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లాంచ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. అదిగో రాజీవ్ యువ వికాసం. ఇందాకే గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల యువత ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్ యువ వికాసం స్కీమ్గా ఆరంభించిన ఆనరబుల్ సీఎం గారికి యువత అందరి ఆశల్ని మీ చప్పట్ల రూపంలో వినిపించవలసిందిగా కోరుతూ, మనకు తెలుసు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం నుంచి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆచరణలు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పోస్టర్ను కూడా లాంచ్ చేస్తారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అండ్ అదర్ డిగ్నిటీస్ ఆన్ ద డాస్. అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్ కూడా ఉన్నారు వేదిక పైన. వారందరికీ శుభాకాంక్షలతో మరొక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని మనకు యువతకు వినిపిద్దాం చప్పట్ల రూపంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచనలో నవత ఆచరణతోనే భవిత, ఆత్మవిశ్వాసంలో తెలంగాణ యువత, క్రమక్రమంగా హామీల అమలుతో ధీమా పెంచే చైతన్యపూరిత నడత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆనరబుల్ సీఎం గారి సందేశం. రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచార మంత్రివర్గ సభ్యులని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను, ఉన్నతాధికారులను, పాత్రికేయ మిత్రులని ఆహ్వానించి శాసనసభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమానికి తెరలేపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించి డిసెంబర్ 9, 2023 నాడు ఇదే ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదేవిధంగా పేదలకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ మహిళా సోదరీమణులకు, తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. इस खुसूसी रिपोर्ट को हमारे नुमाइंदे मीर हैदर अली ने आप तक पहुंचाया. अब एडिटर इन चीफ चॉइस न्यूज मोहम्मद महमूद अजहर को इजाजत दीजिए. अल्लाह हाफिज.